అభిజిత్ దుప్కేకే ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే, గత నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు. వచ్చినోడు కనిపించలేదు. బతిమలాడుకుని "రండి బాబు, రండి బాబు, రండి బాబు" అని చెప్పి అన్ని యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చినా వచ్చేవాళ్ళు కరువయ్యారు. భోజనం టైంకో, టిఫిన్ టైంకో, స్నాక్స్ టైంకో వచ్చిపోయేవాళ్ళు తప్ప లేదు. ఇంకోటి సెలబ్రిటీలు కూడా వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు, మద్దతిస్తున్నారు, పోతున్నారు. అసలు నీటి అంశం పక్కకెళ్ళిపోయి ఎప్పుడో ఏయేయో టాపిక్స్ వచ్చేసినాయి, నడిచిపోయింది. ఇవాళ సీన్ కట్ చేస్తే అభిజిత్ దుప్కేకే ఆకలేసింది. ఆ పైన ఆమరణ నిరాహార దీక్ష విరమించేశాడు. ఎవరితోనో జ్యూస్ తాగేసి. ఇది నంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి దుప్కేని అడ్డుపెట్టి, దుప్కే పిలుపుని అడ్డుపెట్టి, ఇవాళ అల్లకల్లోలానికి పక్కా ప్లాన్‌తోనే ఉన్నారు. సిపిఐ మద్దతు ప్రకటించడం, సిపిఐకి అనుబంధంగా అటు ఏఎస్ఎఫ్‌తో పాటుగా ఏఐఎస్ఎస్ సంస్థ వాళ్ళు కూడా పక్కా ప్లాన్ చేసుకున్నారు. గెరిల్లా ఫైట్, గెరిల్లా స్ట్రైక్ నేపాలు ఇట్లాంటిది ఇక్కడ సాధ్యం కాదు. కాబట్టి గెరిల్లా ఫైట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 వైపుల నుంచి మీద పడిపోతే అప్పుడు ఈ 10 వైపులా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు లోపలికి వెళ్లి పార్లమెంట్‌లో జెండా ఎగరేయడం, పార్లమెంట్‌లో నినదించడం అన్నటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేశారు. అయితే ఈలోపు పార్లమెంట్‌లో జరిగినటువంటి అయోధ్య దాని మీద చర్చ జరగాలి, లేకపోతే గనక ఇంకోటి చర్చ జరగాలన్నటువంటి డిమాండ్ల మధ్యన పార్లమెంటు వాయిదా పడిపోయింది. వాయిదాతో ఇక వీళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ చేసేదేమీ లేదు. ఈలోపు వెళ్దాం అనుకున్నారు. ఈలోపు అయిపోయింది. ఇంకొకటి 2 లారీల రాళ్ళు తీసుకొచ్చి రాళ్లతో పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఒక లారీని సీజ్ చేశారు. ఒక లారీలో ఉన్న కొన్ని రాళ్లతో పోలీసుల మీద దాడి చేయడం. అయితే పోలీసులకి ఆ రాళ్ల దాడితో కాల్పులు జరిపాలి, ఆ కాల్పులకి ఇబ్బంది పడాలన్నటువంటిది ఈ ఉద్యమాన్ని తెర ముందుకి వచ్చేసింది వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటిదాకా తెర వెనకాల జరిగింది. ఇవాళ మొన్నటిదాకా ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ వెళ్ళిపోయాక చేసినటువంటి మహిళామణితో పాటుగా పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఆ బ్యారికేడ్లు దూకి వచ్చి మరి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం అంటే పక్కా ప్లాన్‌తోనే జరిగిందన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. ఇది నెంబర్ 2 వచ్చేటప్పుడు. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఆహ్, న నగరం మొత్తం ఏదైతే ఆ రైల్ భవన్ లాంటి వాటికి కూడా తెలుసంటే వీళ్ళు పక్కా ప్లాన్‌తోనే ఉన్నారు. అది పార్లమెంట్‌కి దగ్గరలో ఉన్నటువంటి రైల్ భవన్‌లోకెళ్ళి, రైల్ భవన్‌లో నుంచి పార్లమెంట్‌లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం మూడోది జరిగింది. ఇంకోటి అక్కడ పార్లమెంట్ భవన్ దగ్గరకు వచ్చేటటువంటి ఏరియాలో ఉన్న మెట్రో స్టేషన్ క్లోజ్ చేస్తే, ఆ స్టేషన్‌లో నుంచి కూడా దూక్కుంటూ వచ్చారు. అంటే అట్నుంచి కూడా పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఓవరాల్‌గా చూసుకుంటే పంజాబ్, ఢిల్లీ అదే పంజాబు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునినే ఈ యాజిటేషన్ అన్నటువంటి సీన్ అర్థమైంది. అభిజిత్ దుప్కేకి ఆమరణ నిరాహార ఎప్పుడైతే సోనం వాంగ్‌చుక్‌ని తరలించేశారో ఇక దీక్ష పలచబడిపోతుంది అనుకున్నప్పుడు అభిజిత్ దుప్కేకి మద్దతుగా వీళ్ళందరూ అక్కడికే రావచ్చు జంతర్ మంతర్ దగ్గరికి. అప్పుడు అతను ఉండేవాడు. అతనే ఆకలేసేసి దీక్ష విరమించుకోవాల్సి వచ్చింది. ఇటు పక్కన వచ్చేటప్పటికి వీళ్ళు అసలు అక్కడికి పోకుండా ఇదంతా గొడవకి దిగారు. ఇందులో ఎక్కువగా జేఎన్‌యూ స్టూడెంట్స్ ఉన్నారు. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆహ్, ఈ 2 పార్టీల కమ్యూనిస్ట్ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే కనిపించారనమాట. ఓవరాల్‌గా చూస్తే పక్కా ప్లాన్‌తోనే జరిగింది. మోడీ సర్కార్‌కి నేపాల్ తరహా సినిమా చూపించే ప్రయత్నం జరిగింది.